రాంగ్ కాల్తో పరిచయమైంది, నెమ్మదిగా శారీరకంగా దగ్గరైంది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ వేధింపులకు మొదలుపెట్టింది. దీంతో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ కేసులో బిగ్ ట్విస్ట్. మహిళ వేధింపుల వల్లే ఎస్ఐ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు చెప్పారు. నిందితురాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ నెల 2న వాజేడు మండలం ముల్లకట్ట వారధి దగ్గర రిసార్ట్లో సర్వీస్ రివాల్వర్తో ఎస్ఐ హరీష్ కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ రాత్రి ఎస్ఐతోనే ఉన్నది బానోతు అనసూయ అనూషను అరెస్ట్ చేసి విచారించడంతో నిజాలు బయటపడ్డాయి. రాంగ్ కాల్ ద్వారా ఎస్ఐ హరీష్తో అనూషకు పరిచయం ఏర్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఎస్ఐని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని అనూష స్కెచ్ వేసింది. శారీరకంగా దగ్గరై పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్మెయిల్ చేయడంతో ఒత్తిడి తట్టుకోలేక ఎస్ఐ హరీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యకి పాల్పడ్డట్లుగా వెంకటపురం సిఐ బండారు కుమార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదయ తండాకు చెందిన బానోతు అనసూయ అలియాస్ అనూష ఓ ప్రైవేట్ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్గా పనిచేస్తుంది. 7 నెలల కింద ఓ రాంగ్ కాల్ చేయడంతో వాజేడు ఎస్ఐ హరీష్తో పరిచయం ఏర్పడింది. హరీష్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని భావించిన అనూష తరచూ ఎస్ఐకి ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ క్రమంలో హరీష్కు మరో యువతితో నిశ్చితార్థం అవుతుందని తెలుసుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే శారీరకంగా వాడుకున్నానని మీడియా ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసింది. వేరే ఆప్షన్ లేదని, తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే సూసైడ్ చేసుకొని చనిపోమ్మని ఆత్మహత్యకు ప్రేరేపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఎస్ఐ హరీష్ డిసెంబర్ 2న వాజేడు మండలం ఫెరియోడో రిసార్ట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అనూషను అరెస్ట్ చేసినట్లుగా సిఐ చెప్తున్నారు. అనూషను అరెస్ట్ చేసిన దృశ్యాలు పోలీసులు మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు పోలీసులు మీడియా ముందు నిందితురాల్ని ప్రవేశపెట్టారు. ఇక పోలీసులు అనూషకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన అనూష రాంగ్ కాల్ ద్వారా పరిచయమై ఎస్ఐని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసిందో, ఎస్ఐ ఆత్మహత్యకు ఎలా పురుగొల్పిందో వెల్లడించారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఎస్ఐ చనిపోక ముందు దృశ్యాలు అవి. తర్వాత అనూష ఎస్ఐతో రిసార్ట్లో గడిపినప్పటి దృశ్యాలు మరోవైపు చూస్తున్నారు. తర్వాత నిందితురాల్ని మీడియా ముందు ప్రవేశపెట్టినప్పటి దృశ్యాలు మరోవైపు. సో అనూష ఎస్ఐ వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు పురుగొల్పింది, ఎస్ఐని బ్లాక్మెయిల్ చేసింది. తనను శారీరకంగా వాడుకున్నా కాబట్టి పెళ్లి చేసుకోమంటూ ఆమె ఒత్తిడి తెచ్చింది. మొత్తం మీద రాంగ్ కాల్తో పరిచయమై ఎస్ఐని బ్లాక్మెయిల్ చేసి పూర్తిగా ఎస్ఐ లైఫ్లోకి వచ్చి సెటిల్ అవుదామని స్కెచ్ వేసిన అనూష పన్నాగం పారలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని బ్లాక్మెయిల్ చేసి తనని పెళ్లి చేసుకోమని, లేదంటే మీడియా ముందు నీ పరువు తీస్తానంటూ బ్లాక్మెయిల్ చేసింది. ఇవన్నీ కుదరకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపో అంటూ అతన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పింది. మొత్తం మీద ఆమె ఒత్తిడి తట్టుకోలేక పరువు పోతుందనే భయంతో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనం కలిగించింది. అరెస్ట్ చేసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ దృశ్యాలు చూస్తున్నారు. దానికంటే ముందు ఎస్ఐతో రిసార్ట్లో ఉన్న దృశ్యాలు ఇవన్నీ రైట్. సో దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మా కరెస్పాండెంట్ వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి ట్విస్టులు బయటపడుతున్నాయి. అనేక సంచలన విషయాలు పోలీసులు బయటపెట్టారు. బానోతు అనసూయను అరెస్ట్ కూడా చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఏం చెప్తున్నారు? రామదాస్, ఎట్టకేలకు వాజేడు మండల ఎస్ఐ రుద్రరపు హరీష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె అనసూయగా అలియాస్ అనూషగా ఈమెను పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే అంటే ముందే ఒక కొలికి వచ్చినటువంటి సందర్భం, దాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా విచారణ మాత్రం జరిగారు. కానీ ఈ రోజు నిన్న మాత్రం అరెస్ట్ చూపించి ఒక అఫీషియల్ గా నోటు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆమెను ఆ కేసు పురోగతికి సంబంధించి కొంత ముందడుగు పడినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకు కారణాలను కూడా పూర్తిగా వివరాలు మాత్రం సేకరించారు. దీనికి సంబంధించి ఒక
కొలిక్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆమె కేవలము ఆమె ఒక రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయిపోయి హరీష్ ను మాట పెంచుకొని తను ఈ శారీరకంగా ఒక్క దగ్గర అయినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి తనను పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే నేను నీకు సంబంధించినటువంటి విషయాలన్నీ బయట పెడతానన్నటువంటి ఒక కోణంలో తను బ్లాక్ మెయిల్ చేసింది. ఆ బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత తనని కన్విన్స్ చేయడం కోసమే తను అక్కడికి మాట్లాడే ప్రయత్నం చేశారు. తన ఫ్రెండ్ అతను ఇద్దరు గురించి అమ్మాయిని కూడా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఒక ఉన్మాదిలా ప్రవర్తించింది అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కలిసి బతకడం ఇష్టం లేకుండా కానీ కొంత విడిపోయి సుఖంగా ఉందామన్నటువంటి కోణంలో కూడా తను ఎంతో కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం ఆమె చాలా సివియర్ గా ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగానే ఉన్నట్టుగా అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వారు పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితులను పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నువ్వే ఆత్మహత్య చేసుకుని చచ్చిపో, లేకపోతే వేరే ఆల్టర్నేట్ లేదు, ఎట్టి పరిస్థితులు తగ్గేది లేదు, మా బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి మీ ఇంటి ముందు లేకపోతే అలాగే స్టేషన్ ముందు వచ్చి నీ పరువు తీస్తాను అని చెప్పి తను బ్లాక్ మెయిల్ చేయడంతో ఇక్కడ విధిలేని పరిస్థితుల్లో అలా ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అక్కడే ఆ రోజు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రాంతంలోనే ఆమె కూడా ఉంది. దీని ప్రాథమికంగా కూడా ఆమెనే ఆ మొదటి ముద్దాయిగా ఇక్కడ పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆ రోజే ఆమెను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించారు. ఎక్కడెక్కడ ఈమె పూర్తికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం సేకరించినటువంటి పోలీసులు ఇక్కడ ఆమె పేరు బాణోతో అనసూయ లేకుంటే అనూష, డాక్టర్ ఆఫ్ ఆస్కర్ 29 సంవత్సరాల వయస్సుగా తను నిర్ధారించారు. అయితే ఈ మన సూర్యాపేట జిల్లా దుడియాతండ చిలుకూరు మండలానికి చెందినటువంటి 7 నెలల క్రితం ఒక రాంగ్ కాల్ ద్వారానే పరిచయం అయినట్టుగా అక్కడ తెలుస్తుంది. కానీ కొంత అంటే ఈమెను పెళ్లి చేసుకో అంటే వీళ్ళ సామాజిక నేపథ్యం కూడా వేరు. కానీ ఇక్కడ ప్రేమ పేరుతో మాత్రమే ఈయనను మోసం చేసినట్టుగా, అలాగే ఒక బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా కూడా ఇక్కడ వాళ్ళ విచారణ తేలడంతో నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఆ కోర్టు ఎలా నిర్ణయిస్తే దానికి సంబంధించి కూడా శిక్ష పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఉన్నత స్థాయిలో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ఎస్ఐ కేవలం ఒక ప్రేమ కారణంగా, ఒక అమ్మాయి బ్లాక్ మెయిల్ కారణంగా చనిపోవడాన్ని కూడా పోలీసులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది చాలా వరకు ఈ మధ్య ఈ ప్రేమ పేరుతోటి ఆత్మహత్య చేసుకోవడానికి పురికొల్పించడము, లేకపోతే మర్డర్లు చేయడం కూడా కొన్ని సంఘటనలు, అంటే కొంచెం మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. కాకపోతే ఏంటంటే చివరికి ఇది విషాదాంతం అవుతున్నటువంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తుండడంతో తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు కూడా. అయితే ఒక పోలీసు స్థాయి అధికారి ఇంతటి ఆత్మహత్యకు పాల్పడతారంటే సమాజంలో ఇంకా ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీటికి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొన్ని తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాలి. ప్రేమ అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఒక మంచిగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఇది ఒక చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అమ్మాయికి అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు పడే శిక్ష కూడా చాలా అందరికీ కనువిప్పు కలిగించే విధంగా ఉండాలన్నటువంటి ఒక సూచనలు కూడా ఈ మెసేజ్ ద్వారా అందించబోతున్నారు. ఖచ్చితంగా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, దానికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ పరిగణించట్లేదు. ఎందుకంటే మోసం చేసేటువంటి ప్రవృత్తి ఎవరికి ఉన్నా కానీ దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాలన్నటువంటి ఒక దృష్టితోటి మాత్రం పోలీసులు ఇనిషియేషన్ తీసుకున్నారు. ఆ రోజు నుండి ఒక్కొక్కటిగా, ఎందుకంటే ఒక మహిళ విషయంలో ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే బాగుంటది కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి పూర్తిగా నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ అమ్మాయిని అరెస్ట్ చూపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు అంటే కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. రాందాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రత్నం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాజేడు ఎస్ఐ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. క్లూస్ టీమ్ సభ్యులు పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి ఇక నిందితురాల్ని అరెస్ట్ చేశారు. అనూష అలియాస్ అనుసూర్య, ఈమె సూర్యాపేట జిల్లాగా దుదియాతండాకు చెందిన ఈమె విబిఐటి కాలేజీలో అడ్మిన్ స్టాఫ్గా పనిచేసినట్టుగా గుర్తించారు. ఆమె ఒత్తిడి వల్లే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్ఐ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆమెను అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు రిమైండ్ చేశారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ఆమె ఎస్ఐని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని భావించింది. ఎస్ఐతో తరచూ సాన్నిహిత్యం పెంచుకొని ఫోన్ కాల్స్ ద్వారా అతనికి దగ్గరైంది. ఇక ఎస్ఐని బ్లాక్మెయిల్ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే ఉన్నతాధికారులకు అలాగే మీడియా ముందు ఆ వీడియోలు పెడతానంటూ బ్లాక్మెయిల్ చేయడంతో ఎస్ఐ ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో
ఆమెను ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. దీంతో ఈ కేసు మిస్టరీ వీడినట్లయింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.